బాబు ఈ ప్రపంచంలో చూసావా ఇంటింటికి గుడిసె గుడిసెకు కరెంట్ ఉత్పత్తి అవుతున్నారు. ఏ గాలి వాళ్ళ చేత ఈ చెట్లు ఊలి స్తంభాలు ఊలి ప్లస్ మానేసి కొన్ని గ్రామాలే కూడా కాలిపోయి చనిపోతారని చెప్పన్నాడు. చనిపోయినప్పుడు 7 పుట్ల నల్ల పూసలు ఒకేరే ఉన్నా తిప్పవుతారని చెప్పన్నాడు. మగవారు చనిపోతే ఆడవారు పోతే 7 పుట్ల నల్ల పూసలు. అదే కాకుండా ఒక్క పురుషుని అంటే 7 స్త్రీలు ప్రేమించమని వెంటబడతారన్నాడు. ఒక్కరికి 7 బాధలకి ఏంటంటే రోజు వాళ్ళు కూలి పంపితే మనిషికి 300 ఇస్తే మనిషికి 100 ఇచ్చినే లేదు. నాకు 700 అయితే 700 వేసం మంచిగా తెచ్చుకుంటా, మంచిగా రాతో శరీరం తెచ్చుకుంటా, మంచిగా కాలం అంతా వేసుకుంటే కాలం మీద కాలు వేసుకుంటా హాయిగా పడుకుంటా. 7 పెళ్లి చేసుకుంటే వాళ్ళే కైపులు వేసి దాస్తారంటారు. సరే ఇది మంచిగా ఉంది. ఆ 7 ఒకేసారి నీ మీద ప్రేమ కలిగిన దానికి ఏం చేస్తావురా? ఆ శక్తికి కొసారి కొమ్మలు కూర్చుంటారు. వాళ్ళు ఏదో రాళ్ళు తీసుకొని కొడితే పిట్ట పిల్లలకి కింద పడికి కొట్టుకొని చచ్చిపోతావు. చూసినవారా? ఆనాడు ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. ఈనాడు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఆడపిల్లలు లేక చాలా మందికి పెళ్లి కాక చాలా మందితో బాధపడుతున్నారు. ఈ ప్రపంచంలో 2 జాతులు ఉంటాయి. పురుష జాతి, స్త్రీ జాతి ఉంటారు. అంటే ఆడమగ కుల మత భేదాలు లేకుండా ఎవరికి ఇష్టం ఉన్నవారు వారు పెళ్లి చేసుకుంటున్నారు. కులమత భేదాలు స్వామి వారు చక్కని కాలజ్ఞానం బోధించి ఏ చరిత్ర ఉండగా ఆ చెండుకామని నా బిడ్డ గోవింద మహాలక్ష్మి విద్యానవనానికి వెళ్ళాలి. ఆ విద్యానవనంలో గాలి పట్టిందో, దయ్యమే పట్టిందో, బుధమే పట్టిందో ఒక ఎక్కడి సాని వస్తే నా బిడ్డ గోవింద మహాలక్ష్మి సోదరిగాలనుకున్నారు. అనుకుంటుండగా ఆ వీరబ్రహ్మం గారు ఆ శివాలయంలో ఉండి గ్రహించాడు. ఏమనుకుంటూ మా అత్తైన చెండికాంబ వేరే ఎక్కడి సాని కోసం వెతుకుతున్నారు. వేరే వెనకలు వెళ్తే ఉన్నదొకటి లేదొకటి కల్పించి కళ్ళబొల్లి మాటలు చెప్పి గుళ్ళ నింపుకొని పోతారు. కానీ గోవింద మహాలక్ష్మి సాధుముట్టుకోమని చెప్పదు. కాబట్టి అదే వెనకల వేషం నేను ధరిస్తానని ఆ స్వామి వారిని నా ధరిస్తున్నాడు. అంటే వీరభద్రమే మొదల చూసలా మన జల్లెల్ల లచ్చన్న గారు ఈ రోజు బ్రహ్మగారి కళ్యాణం భగవంతుడు పెడితే లోటేం కాదు. చెలినే కుప్పుతుంటేనే ఊరుతుంటది, చుట్టం వస్తేనే ఖర్చు అవుతుంటాయి. సరే 4 రోజులు మన గ్రామంలో కథ చెప్తున్నారు. మా కష్టం కూడా కొంత అందజేసుకుంటారని జల్లెల్ల తిరుపతన్న లచ్చయ్య గారు 201 రూపాయల కష్టంగా అందజేస్తున్నారు. ఆ స్వాముల వారు వాటి పని అందు, వాళ్ళ కులవృత్తి అందు, పిల్ల పాపలందు, గొడ్డు గొడేందు, పాడి పంట ఎందు స్వాముల వారు సదకాలం వెళ్ళవేళ కాపాడాలని మేమంతా స్వాముల వారిని ఎదుర్కొంటున్నాం. బలం ధనం ధాన్య పశుత్వ లాభం శత సంవత్సరం దీర్ఘం దీర్ఘామాయు శుభం. అయితే బ్రహ్మం గారు వెనకల వేషం ఏ విధంగా ధరిస్తున్నారు? ఎప్పుడైతే ఆ వేద బ్రహ్మేంద్ర స్వామి వారు శివాలయంలో ఉండి గ్రహించాడు, నేనే వెనకల వేషం ధరిస్తాననుకున్నాడు. అందుర్తి కుమారస్వామి
ఈరోజు బ్రహ్మంగారి కళ్యాణము నా కష్టం కూడా కొంత అందజేసుకుంటాని 101 రూపాయల కష్టం అందజేస్తున్నారు. ఆ స్వాముల వారు వాటి పనియందు వాళ్ళ ప్రవృత్తి పిల్ల బాబులేందు గొడ్డు గొర్రెందు పాడి పంటేందు స్వాముల వారు 101 రూపాయలు 101 లక్షలు వేసి బ్రహ్మంగారు వారి కుటుంబాన్ని కలగా కాపాడేది బ్రహ్మేంద్ర స్వాముల వారిని వేడుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఎరుకల వేషం ధరించాలనుకున్నాడు అనుకోని ఆ స్వాముల వారు ఆ శ్రీవేషం ధరిస్తున్నాడు. గద్వాల చీర కట్టి గద్వాల రేఖ వేసి ఆ స్వాముల వారి మొదట రూపాయి బిల్లంత బొట్టు పెట్టుకొని ఆ సంకన ఒక సోది బుట్ట ఆ సోది బుట్టలో గవ్వల గద్య ఒక సోది పుల్ల తయారు చేసుకొని స్వాముల వారు అర్థంలో చూసుకుంటే అది నట్టుకున్నాడు. స్వాముల వారు పురుషుడు కాబట్టి ఆ శ్రీవేషం ధరిస్తే హద్దినట్టుగా ఎరుకల వేషం ఇలా ఉన్నవారు ఉన్నాడు. ఆ స్వాముల వారు అక్కడి నుంచి బయలుదేరి ఆ బిడ్డ కోమలే గ్రామంలో ఎరకో ఎరక చెబుతానేమో కొండాపూరక్కలారా ఎవరి మనసులో ఉన్న కోరిక వారు చెప్తాను అని ఎరకల స్వామిలో వస్తున్నారు. అవలారా ఎవరి మనసులో ఏ కోరికన్నా చెప్తారు. ఆడవారికైనా చెప్పేది ఎరక మగవారికైనా చెప్పేది ఎరక. నువ్వు ఆడవారికైనా మగవారికైనా ఎవరికైనా చెప్పేది చెప్తున్నావా? అవ్వ ఈ కొండాపూరు గ్రామంలో ఎవరు అడుగుతలేరు. మరి నేను ఇంతవరకు పెళ్లి చేసుకుని మగవాడిని మరి నాకు అమ్మాయి కావాలి. అమ్మాయి గుణగణాలు అమ్మాయి బుద్ధి రేఖ ఏడ మర్చుంటే ఏమవుతుంది ఏడ చూడుంటే ఏమవుతుంది అని చెప్తావా? ఓహో ఎలాంటి అమ్మాయితో నీ ఇల్లు ఉద్ధరిస్తుంది ఎలాంటి అమ్మాయితో నీ ఇల్లు కీడు జరుగుతుంది ఆడవారికి అవలక్షణాలు శుభ లక్షణాలు ఉంటాయి. అవునవును చెప్పమంటవా? చెప్పు. అంటే అశ్వానికి 30 సుడులు ఉంటాయి ఆడవారికి 33 సుడులు ఉంటాయి బిడ్డ. అప్పప్ప నీ భక్తి చల్లకుండా అశ్వం అంటే గుర్రం గుర్రానికన్నా 3 ఎక్కువనే ఉంటాయి. ఆడవారికి గుర్రానికి 30 ఆడవారికి 33 3 ఎక్కువనే ఉంటాయి. అయితే మరి ఏడ చూడుంటే ఏమవుతుంది ఏడ మర్చుంటే ఏమవుతుంది ఎటువంటి అమ్మాయిని చేసుకోవాలి ఒకసారి చెప్పవా? చెప్పమంటావా?
చిటాపటపటా చెప్పుతుంటే నాకేం అర్థం కాలేదు. నేను ఒక్కొక్కరి పూట కూర్చోటంతా చెప్తావా? చెప్తాను తల్లి. మరి కిందంగా అడిగినా మీదంగా అడిగినా? అవ్వా నువ్వు కింద అడిగినా చెప్తా, మీద అడిగినా చెప్తాను తల్లి. కిందంగా అడిగినా పైన పైన అడిగినా